ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథం 25వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 25వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనివ్వకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు సిగ్గునందుడు. హేతువు లేకయే ద్రోహము చేయువారు సిగ్గునందురు. ప్రియ దేవుని బిడ్లారా, ఈ చదువుబడిన వాక్యంలో అద్భుతమైన విషయాలు మనకి రాయబడ్డాయి. దయచేసి జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, నీ కొరకు కనిపెట్టు వారిలో 3వ వచనం ఫస్ట్ లైన్, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గునందుడు. అంటే దేవుని కొరకు మనం కనిపెడితే, దేవుని కొరకు మనం కాచుకునుంటే, దేవుని వైపు మనం చూసేవారమైతే మనము ఎన్నటికీ సిగ్గుపడము. మనం ఎన్నటికీ సిగ్గుపడము. మనం సిగ్గుపడే పరిస్థితి దేవుడు మనకి రానివ్వడు. మనము దేవుని కోసం కనిపెట్టుకునే వారమైతే, దేవుని కోసం కాచుకునే వారమైతే, ఆయన వైపు చూచే వారమైతే, ఆయన కొరకు కనిపెట్టుకునే వారమైతే మనం ఎన్నటికీ కూడా సిగ్గుపడము. మనము సిగ్గుపడము. మన దేవుడు మనలను సిగ్గుపరచుడు. మరి సిగ్గుపరచకుండా ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆయన కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. ఎవడంటే ఎవడైనా, ఈ ఊరు ఆ ఊరైనా, ఈ పల్లె ఆ పల్లె అయినా, ఈ దేశం ఏ దేశమైనా, ఎవరైనా ఎవడు సిగ్గునందుడు. ఆయన కొరకు కనిపెట్టేవాడివైతే, ఆయన కొరకు కనిపెట్టుకునే దానివైతే ఎవడు సిగ్గునందుడు. మనుషుల వైపు చూసేదానివైతే, బంధువుల వైపు చూసేదానివైతే, స్నేహితుల వైపు చూసేదానివైతే, డబ్బు వైపు చూసేవాడివైతే, లోకం వైపు చూసేవాడివైతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనము సిగ్గుపడాల్సి వస్తుంది. ఏదో ఒక రోజు మనం అవమానపడాల్సి వస్తుంది. అదే దేవుని వైపు చూసేవారమైతే, దేవుని వైపు కనిపెట్టుకునే వారమైతే ఎన్నటికీ సిగ్గుపడే పరిస్థితి దేవుడు మనకి రానివ్వడు. శూన్యములో సమస్తము సృష్టించిన దేవుడు నీ కోసం ఏదైనా ఆయన చేయగలడు. నేను ఎప్పుడో ఒక మాట చెప్పిన, ఒక ముఖ్యమంత్రి ఎవరికైనా ఒక పదవి ఇవ్వాలనుకుంటే ఆన్ స్పాట్ క్రియేట్ చేయగలడా లేదా? చెప్పండి. చేయగలడు. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే వ్యక్తి, ఒక వ్యక్తికి ఏదైనా ఒక పదవి ఇవ్వాలి, ఏదైనా ఇవ్వాలంటే, సార్ ఏం పదవులు లేవు సార్ అని అతని యొక్క సిఎస్ వచ్చి చెప్పిన ఆన్ స్పాట్ ఏదైనా క్రియేట్ చేసి మరి ఇవ్వగలడు అతను. ఎందుకంటే అతను ముఖ్యమంత్రి కాబట్టి. మన దేవుడు ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులకు ప్రధానమంత్రి, అసలు సమస్తము సృష్టించిన నిర్మాణకుడు. ఆయన నీ కోసం ఏమైనా చేస్తాడు.
రెప్పపాట్లో సమస్తము తిప్పివేయగలడు. కాబట్టి ఆయన వైపు చూచిన వారిలో, ఆయన కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవడు సిగ్గునందడు. ఇంకేముంది, వాళ్ళకి పైకి రాలేరు, దేవుడు సిగ్గుపరచడు. వాళ్ళంతలో ఇల్లు మొదలెట్టారు, ఏం కడతారో ఇంకా, సిగ్గుపరచడు. ఇక ఆమెకి పెళ్లి కాదులే, సిగ్గుపరచడు. ఇక ఇతనికి ఉద్యోగం రాదులే, సిగ్గుపరచడు. ఇక వీళ్ళకి పిల్లలు పుట్టరులే, సిగ్గుపరచడు. దేవుడు మనల్ని సిగ్గుపరచడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు చదవండి అన్నమాట. మూడవ వచనం ఫస్ట్ లైన్, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు దేవుడు పక్షపాతి కాడు. దేవుడి దగ్గర రాగద్వేషాలు లేవు. నీతికి న్యాయానికి కట్టుబడే దేవుడు, మంచితనానికి ప్రాణం ఇచ్చే దేవుడు, పశ్చాత్తాపానికి కరిగిపోయే దేవుడు. అంతలా దొంగ, నేరస్తుడు, ద్రోహి అయినటువంటి అయ్యా, ఈ శిక్షకు నువ్వు అర్హుడవు కాదు, నేను అర్హుణ్ణి శిక్షకి, నువ్వైతే అర్హుడవు కాదు. కాబట్టి దేవా, నీ రాజ్యముతో నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను తిరిగి వచ్చేటప్పుడు ఏందయ్యా, ఇప్పుడే జ్ఞాపకం చేసుకుంటా. కమాన్, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. నీ రాజ్యముతో నువ్వు తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను తిరిగి వచ్చేటప్పుడు ఏంది జ్ఞాపకం చేసుకునేది? అప్పుడు దాకా అవసరం లే, ఇప్పుడే జ్ఞాపకం చేసుకుంటున్నా. నువ్వు నేడు టుడే నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు. అంటే పశ్చాత్తాపానికి కరిగిపోయే దేవుడు, మంచితనానికి ప్రాణం ఇచ్చే దేవుడు, నమ్మకత్వాన్ని, నీతిని ఎంత ఇష్టపడే దేవుడు. ఆయన కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవడునో సిగ్గుపడడు. దేవుడు నన్ను సిగ్గుపరచడు. చెప్పండి అందరూ, దేవుడిని సిగ్గుపరచడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గునందడు. ఆయన కొరకు మనం కనిపెట్టుకుంటే, ఆయన వైపు కాచుకుని ఉంటే, ఆయన వైపు చూచేవారమైతే ప్రభువు మనలను సిగ్గుపరచడు. అయితే ఇక్కడ వాల్యుబుల్ విషయాలు కొన్ని ఉన్నాయి. దయచేసి బాగా మనసు పెట్టి వినండి. ఫస్ట్ మొదటి వచనం, మొదటి లైన్, యెహోవా నీ దిక్కునకు చూచి. ఏందంట, ఈయన భలే స్పెషల్గా ఉన్నాడే. ఎవరైనా దావీదు. ఈ దావీదు అనే వ్యక్తి అంట ఆయన దిక్కునకు చూచి, అంటే ఈ దేవుని వైపు చూచి ఏమెత్తుకుంటున్నాడన్నా? ఆత్మనేందన్న ఎత్తుకునేది. ఇప్పుడు మనం ఏమెత్తుతాము? ఇప్పుడు ఆరాధనప్పుడు ఏమెత్తామమ్మా? చేతులు ఎత్తుతాం, అవునా కాదా? తల ఎత్తుతాం, చేతులు అంటే శరీరం, ఈ చెయ్యి, తల ఎన్ని శరీరం కాబట్టి ఎత్తాం. ఈయన వెరీ స్పెషల్గా ఉన్నాడే. ఈయన ఎత్తుకున్నాడంట, ఆత్మను ఎత్తుకొనుచున్నాడు. ఆమెను చెప్పండి, ఆత్మను ఎత్తుచున్నాడు. ఏమండి, ఆత్మను ఎత్తుకుంటున్నాడు అంటే ఈయనంత లోతైన భక్తిని చెప్పండి లోతైన భక్తిని చేస్తున్నాడు. ఆమెను చెప్పండి, లోతైన భక్తిని చేస్తున్నాడు. వాస్తవంగా ఎవరైనా చేతులు ఎత్తారండి, తల ఎత్తుతారండి. ఈయన ఆత్మను ఎత్తుతున్నాడు అంటే లోతైన భక్తిని చేస్తున్నాడు. మనం కూడా లోతైన భక్తిని చేయాలి. పై భక్తి చేసే ఉపయోగం లేదండి. అలా వచ్చి కూర్చుని అలా వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళాక అంతా వాళ్ళ ఇష్టం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ మాటలు, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఆలోచనలు. ఇది మంచిది కాదు. దీనివల్ల ప్రయోజనం లేదు. లోతైన భక్తి చేస్తున్నాడు ఇతను.
ఏమంటున్నాడంటే, దేవా యెహోవా నీ దిక్కునకు చూచి నీ వైపు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఆత్మను ఎత్తుకుంటున్నాడు ప్రియులారా. అంటే కళ్ళే మూసుకుని ఉన్నాడు, ఈ నేత్రాలతో ఆయన చూస్తున్నాడు. ఏమండి, కళ్ళు మూసుకుని ఉన్నాడు కానీ ఈ నేత్రాలతో ఆయన చూస్తున్నాడు. అంటే ఆయన దిక్కునకు చూచి ఈయన ఆత్మను ఎత్తుకొనుచున్నాడు. ఒకసారి ఎప్పుడైనా ఈ విధంగా మీరున్నారా? ఎందుకంటే ఆత్మను ఆయన వైపు ఎత్తాలి. పాతకాలంలో దైవజనులు అనేవాళ్ళు అలా గంటలు ప్రార్థన చేసి వాళ్ళ ఆత్మ వెళ్ళిపోయేదంట ప్రియులారా. వాళ్ళ ఆత్మ వెళ్ళిపోయేది. అలా గోడ కానుకుని అట్టనే పడిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రార్థనా గదిలో పాస్టర్ గారు లోపల ప్రార్థన చేస్తున్నాడని ఎవరు ఆయన డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. ఆత్మ వెళ్ళిపోయి పరలోకం వెళ్ళిపోయి దేవుణ్ణి చూసి దేవదూతలను చూసి అంతా పరిశీలించి మాట్లాడుకుని మళ్ళా దిగి ఆత్మ వచ్చి ఆయనలో పడేది. అప్పుడు ఆయన కళ్ళు తెరిచేవాడు. అలాంటి దైవజనులు మనకి పునాది ఏమట్టి క్రైస్తవ్యం ఇప్పుడు దాకా ఇట్టైన ఉంది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడంతా సూట్లు బూట్లు డబ్బు వ్యవహారాలు అంతా లేనిపోని మాటలు గారడీలు రకరకాలన్నీ వచ్చేసినాయి ప్రియులారా. నిజమైన యథార్థమైన భక్తి సమాజంలో నశించిపోతా ఉంది. ఇక్కడ ఈ దావీదు అనే వ్యక్తి ఏ రీతిగా భక్తి చేస్తున్నాడంటే ఆత్మను ఎత్తుకొనుచున్నాడు. నీ వైపున ఆత్మను ఎత్తుకొనుచున్నాను అన్నాడు. అంటే చేతులు కాదు, తల కాదు, మరొకటి కాదు, కళ్ళేమో మూసుకొని తన ఆత్మను ఆయన వైపు ఎత్తుకొని ఆ యొక్క పరవశంలోకి వెళ్ళిపోయి ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆ ప్రభుతో లీనమైపోయి అలాగున దేవుణ్ణి ఎతకతా ఉన్నాడు, ఆత్మతో ఎతకతా ఉన్నాడు. యేసు ప్రభువు ఏమన్నాడు సమరయ స్త్రీతో, అమ్మా ఒక కాలం వస్తుంది ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం ఒకటి వస్తుంది అన్నాడు. అవునా కాదా? అంటే మీ యొక్క పితరులందరూ ఆ కొండ మీద ఈ పర్వతం మీద అక్కడ ఇక్కడ ఆరాధించారు. ఒక కాలం వస్తుంది ఇదంతా కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతనేమంటున్నాడు, ఆత్మను నీ వైపుకు ఎత్తుకొనుచున్నాను. ఒక ఆమంట, వినండి బాగా, ఒక ఆమె ఇలాగే మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్తే ఆమె ఏం చేసిందంటే ఒక మూల అట్ట కూర్చుని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుంది. దైవజనుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆమెమో కళ్ళు తెరవటంలా, ఆమె ఏం చేయటంలా, కళ్ళు తెరవటంలా, పెదాలు ఆడించడంలా, ఆమె ఏం చేయడంలా. ఈ దైవజనుడు ఆ వంకే చూస్తూ ఉన్నాడు. చూసి ఏమేదో మత్తు తీసుకుని తాగి ఇక్కడికి వచ్చినట్టుంది, అందుకని మీకు కళ్ళు తెరవట్లేదు, ప్రార్థన చేస్తే పెదాలు ఆడతాయి కదా, పెదాలు ఆడటం లేదు, మూతి కదిలియటం లేదు అని చెప్పి దగ్గరికి పోయేమో, మా ఏంది నీ సంగతి, నువ్వన్నా తాగొచ్చావా, ఏంది ఇట్టున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె మనిందంటే, అయ్యా ఆ మాట అనమాకండి, నేను అలాంటి దాన్ని కాదు, నేను తాగే మత్తురాల్ని కాదు, నేను అలాంటి దాన్ని కాదు నేను అని చెప్పి, అయ్యా నేను బహు దుఃఖంలో ఉన్నా, బహు వేదనలో ఉన్నా నేను, అందుకని నా ఆత్మని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నా అంటుంది. హల్లెలూయా చెప్పండి. ఆమె భలే మాట అనిందండి. నా ఆత్మని చదివిస్తా. అప్పుడు నా ఆత్మని ఆయన సన్నిధిలో ఏం చేస్తాను నేను కుమ్మరించుకుంటున్నా. ఎంత గొప్ప మాట అండి. ఈ దావీదేమన్నాడు, నా ఆత్మను నీ దిక్కునకు ఎత్తుకొనుచున్నాను. నా ప్రియమైన అక్క చెల్లెలు అన్నదమ్ములు ప్రార్థన చేస్తున్నారు. ఎట్ట ప్రార్థన చేస్తున్నారు? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? మీరు ఏదో 4 వచ్చిన మాటలు పలికేసి ఆమెనంటున్నారా?
ఏదో ప్రార్థన చేయాలి కదా అని చెప్పేసి ఆ కాసేపు చేసేస్తున్నారా? ఆత్మతో ప్రార్థిస్తున్నారా? తీయండి ఆ మాట మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథంలో ఆమె ఏమనిందో మీరే చదువుకోండి. 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 1 అధ్యాయం 15వ వచనం. హన్నా అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను ఆయన యెహోవా సన్నిధినే కొమ్మరిస్తూ, అంటే నీళ్లు గనక ఇలా చెంబులో నీళ్లు, గ్లాసులో నీళ్లు, బిందులో నీళ్ళు ఇట్లా ఆమెను కొమ్మరించినట్టుగా ఆమె ఏం చేస్తుందంటే తన ఆత్మను ఆయన సన్నిధిలో కొమ్మరించుకుంటున్నా. ఇక మాటలు లేవు, పెదాలు ఆడవు, కళ్ళు తెరవరు, నాలుక ఆడదు, అవసరంలే. ఆత్మతో ప్రార్థిస్తున్నామే. అంత మనోదుఃఖంలో ఉంది కాబట్టి ఆత్మను కొమ్మరిస్తుంది. దావీదు అనుభవం చూడు, నా ఆత్మను నీ వైపుకి ఎత్తుకొనుచున్నాను. ప్రియులారా, ఎలాంటి అనుభవాలు మనకున్నాయా? ఎలాంటి అనుభవంలోకి మనం వెళ్ళామా? దయచేసి గ్రహించండి. ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఈ హన్నా అంటుంది ఆత్మను కొమ్మరించుకుంటున్నాను. మనం పెదవులతో ప్రార్థిస్తున్నాము, పెదవులతో స్తుతిస్తున్నాము, నాలుకలతో ప్రార్థిస్తున్నాము, ఏదో 4 మాటలు పలికేసి స్తోత్రం ఆమెను హల్లెలూయా అంటున్నాము. కానీ వాళ్ళలా చేయలేదు. వాళ్ళు ఏం చేశారో చూడండి. ఆత్మను ఎత్తుకుంటున్నారు వాళ్ళు, ఆత్మను కొమ్మరిస్తున్నారు వాళ్ళు. అందుకనే కార్యాలు చూశారు వాళ్ళు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు మీ జీవితంలో కూడా కార్యాలు చూడాలంటే, అద్భుతాలు సూచక్రియలు చూడాలంటే, దేవుని శక్తిని చూడాలంటే, దేవుని మహిమను చూడాలంటే ఆత్మతో ప్రార్థించండి. ఆత్మను దేవుని వైపుకి ఎత్తండి. కళ్ళు మూసి హృదయ నేత్రాలతో దేవుని గుమ్మాన్ని చూడండి, పరలోక రాజ్యాన్ని చూడండి, దేవుణ్ణి, దేవదూతలను చూడండి, ప్రభు కృపను చూడండి. ఆత్మను ఎత్తుకొని ప్రార్థన చేయండి. అతను అక్కడ అంటున్నాడు, దేవా యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు ఎత్తుకొనుచున్నాను. ఆమంటుంది, అయ్యా నేను మత్తురాలను కాదయ్యా, నేను అలాంటి దాన్ని కాదయ్యా, నేను బహు వేదనలో ఉన్నానయ్యా, దుఃఖంలో ఉన్నానయ్యా, నా ఆత్మను నీ ఆయన సన్నిధిలో కొమ్మరిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆత్మతో దేవుణ్ణి వెదికేవాళ్ళు, ఆత్మలో దేవుణ్ణి వెంబడించేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, బావేనండి. వెరీ ఫైన్, వండర్ఫుల్ వర్డ్ దేవుడు ఇప్పుడే జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. కొండ మీద ప్రసంగం దేవుడు దేనితో ప్రారంభించాడు? అమ్మా 5వ అధ్యాయం 1వ వచనం అన్నా. మత్తయి సువార్త 1 minute. అదే ఆత్మలో దీనులైన వారు, 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఆత్మ విషయమై చూడండి ప్రియులారా, అప్పుడైన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగిన. 2వ వచనం అయిపోయింది కదా. 3వ వచనం నుంచి స్టార్టింగ్, ప్రసంగం స్టార్టింగ్. ఆయన ఫస్ట్ అన్నమాట ఏంది? ఆత్మ విషయమై దీనులైన వారు, శారీరకంగా దీనులుగా ఉండాలని చిరిగిపోయిన బట్టలు, ఏమండి మాసిపోయిన గుడ్డలు అవన్నీ వేసుకొని ఏదో మనం దీనులుగా, అంత అవసరంలే. దేవుడు నీకు ఇచ్చాడా? వేసుకో. ఇవ్వలేదా? ఇచ్చి వేసుకో. ఇచ్చినాడా? ఒక క్రమంగా ఉండు. అంతేగాని కొంతమంది ఏంటంటే దీనత్వాన్ని పైకి ప్రదర్శిస్తారు, పైన చూపిస్తారు, వంగి దండాలు పెడతారు,
ఎవరికి వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరమో లేదు. మామూలుగా నమస్కారం, ఇప్పుడు అధికారులు నమస్కారం మనం చేయాలి, మామూలుగా చేయండి. ఎవరికి వంగి వంగి పెట్టాల్సిన అవసరం లే, అంత దీనత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లే. ఆత్మలో దీనత్వం కావాలి. హల్లెలూయా చెప్పండి. అందుకు చూడండి, ఆత్మ విషయమై, శరీర విషయం కాదు ఇక్కడ. శరీరం అంటే ఫిజికల్ గా కాదు, స్పిరిచువల్ గా దీనత్వం కావాలి. ఈరోజు నేను ఆత్మ విషయం మాట్లాడుతున్నా. ఎందుకంటే మనకెక్కడొచ్చింది టాపిక్? ఇందాడ మనం చదువుకున్నప్పుడు, దేవా యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొని, అక్కడొచ్చింది మనకి. అందరూ అర్థం చేసుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నా. అర్థం చేసుకున్న వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. ఆత్మను ఎత్తుకొనుచున్నాను, ఆమె ఆత్మను కుమ్మరిస్తుంది. ఇక్కడ మన ప్రభు చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనత్వం కావాలి. మన ఆత్మలో దీనత్వం కావాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా మన ఆత్మను దేవునికి మనం అప్పగించుకోవాలి. ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మతో దేవుణ్ణి స్తుతించాలి, ఆత్మను దేవుని వైపుకి ఎత్తుకోవాలి, ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. మీకు తెలుసా, గెహజీ అనే వ్యక్తి బంగారము వెండి వెంట పరిగెత్తాడు. పరిగెత్తి ఆ బంగారం వెండిని సంపాదించుకొని దాచిపెట్టుకుని మళ్ళీ దైవజనుడి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడు, ఏమయ్యా గెహజీ ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అప్పుడు ఆ గెహజీ, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడే ఉన్నాగా, మీ దగ్గరే ఉన్నాగా, నేను పక్కనే బయట ఆవరణంలో ఉన్నాగా అన్నాడు. అప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడంటే, ఓ గెహజీ, నువ్వు ఇందాకడ బంగారం వెండి సంపాదించుకోవటానికి నువ్వు వెళ్ళినప్పుడు నా మనస్సు అంటే నా ఆత్మ నీతో కూడా రాలేదనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. అంటే దైవజనుల యొక్క ఆత్మలో, దైవజను యొక్క ఆత్మ ఏ రీతిగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా చెప్పండి. ఆ మాట చూడండి ప్రియులారా, 2వ రాజుల గ్రంథంలో ఆ మాట మనం చూస్తే, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఏముంది అక్కడ? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. 26వ వచనం, 26వ వచనం. దానికంటే పైన అనుకుంటున్నా నాకు. అవునమ్మా, అవును 25. ఓకే. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా చూసి, గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుని నేను ఎచ్చటికి పోలేదనను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, నీ దాసుడిని నేను ఎచ్చటికి పోలేదనను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మ, మన మనస్సు దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఉండాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని? నీ మనసు ఎక్కడుంటే నీ శరీరం కూడా అక్కడే ఉంటుంది. మన మనస్సు డబ్బు మీద ఉందనుకో, మన శరీరం కూడా డబ్బు మీదే. మన మనస్సు శరీర కార్యాల మీద ఉందనుకో, మన శరీరం కూడా శరీర కార్యాల మీదే. మన మనస్సు తాగుడు మీద ఉందనుకో, మన శరీరం కూడా షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడా అని ఆడే ఉంటది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మను ఎత్తుకొని దేవుని వైపు చూడాలి. చేతులు కాదు, తల కాదు, ఆత్మను ఎత్తుకొని చూడాలి.
మన శరీర నేత్రాలు మూసుకొని హృదయ నేత్రాలతో దేవుణ్ణి వెతకాలి. నువ్వు ఏ పని చేస్తున్నా, ఇల్లు ఊడుస్తున్నా, అంట్లు తోముతున్నా, గుడ్డలు ఉతుకుతున్నా, ఏ పని చేస్తున్నా కూడా నీ మనసు దేవుణ్ణి వెతకాలి, నీ ఆత్మ దేవుణ్ణి వెతకాలి, నీ ఆత్మ దేవుణ్ణి స్తుతించాలి. అందుకే హన్నా అంటుంది, నా ఆత్మను ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నానంటుంది. కాబట్టి మనం కూడా ఆ స్థితిలో, ఆ కృపలో ఆత్మతో దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు మనలను సిగ్గుపరచడు. ఆమెను చెప్పండి. ఇక్కడ 25వ కీర్తనలో మన మూలవాక్యం 25వ కీర్తనలో మొదటి వచనం మనం ఇప్పటి వరకు మనం ధ్యానించాం. మొదటి వచనంలో ఏముంది? యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. రెండవ వచనం ఏంటండి? నా దేవా నీ యందు నమ్మిక. అంటే 2 పనులు దావీదు చేశాడు ఇక్కడ. మొట్టమొదటిది ఏంటంటే ఆత్మను దేవుని వైపు ఎత్తాడు, రెండవది దేవుని మీద నమ్మకం ఉంచాడు. మొదటిది ఆత్మను దేవుని వైపుకి ఎత్తాడు, రెండవది దేవుని మీద నమ్మకం ఉంచాడు. మనం కూడా ఈ 2 పనులు మనం చేస్తే జీవితంలో సిగ్గుపడే పరిస్థితి దేవుడు రానివ్వడు. ఆమెను చెప్పండి. నువ్వు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వెళ్ళిపోయినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు నన్ను సిగ్గుపరచుడు. చెప్పండి అందరూ, నన్ను సిగ్గుపరచుడు. ఎస్, మనల్ని దేవుడు సిగ్గుపరచడు, కానీ ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. దేవుడు నన్ను ఘనపరుస్తాడని మీరు చెప్పండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఘనపరుస్తాడు. ఆయన మీద మనం నమ్మకం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. కొంతమందికి దేవుని మీద నమ్మకం లేదు. శాట్లు, సీపిర్లు, ఏమండి పారేసిన ఎంట్రుకులు, బూడిద గుమ్మడికాయి, ఇట్లాంటి నానా వాటి మీద ప్రజలకి విస్తారమైన చెప్పండి నమ్మకాలు ఉన్నాయి. దేవుడి మీద చెప్పండి నమ్మకాలు లేవు. కత్తులు, కటార్లు, వీటి మీద నమ్మకాలు ఉన్నాయి. ఇవన్నీ తీసి అవతల కొట్టండి, దేవుని మీద నమ్మకం ఉంచండి. నీ దగ్గరికి ఏదన్నా వస్తే అప్పుడు నన్ను అడగండి. హల్లెలూయా చెప్పండి. నీ వైపు చూడటానికి దానికి భయం అయితే దాన్ని చూసి మీరు భయపడతానేంటి? నీ వైపు చూడటానికి దానికి భయము. ఓ నాయన, వీళ్ళు మండతా ఉన్నారు, దగ్గరికి పోతే నేను గాలిపోతానని పారిపోతుంది అది. అట్టాటి దాన్ని మీరు చూసి కత్తులు, కటార్లు, సీపిర్లు, శాట్లు అవన్నీ ఆడ అడ్డం పెట్టుకుంటారు. ఎందుకు? అవసరంలే. యేసయ్య నామంలో శక్తి ఉంది. హల్లెలూయా చెప్పండి. యేసు రక్తంలో పవర్ ఉంది. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఆయన శక్తిని ఆశ్రయించాలి, ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి. యేసు నామమునకే జయము, యేసు రక్తానికే జయము, యేసు నామానికే జయము, యేసు రక్తానికే జయము చెప్పండి. అలాగును మీరు చెప్పి ప్రభు యొక్క కృపను, శక్తిని మీరు పొందాలి. ఆమేన్ చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దావీదు అనే వ్యక్తి 2 పనులు ఆయన చేశాడు. ఒకటి ఏంటంటే నా ఆత్మను నీ వైపు ఎత్తుకొనుచున్నాను. మీరు కూడా మీ ఆత్మను దేవుని వైపుకి ఎత్తండి, ఆత్మతో చూడండి. కళ్ళు మూసుకొని ఆత్మతో చూడండి, ఆత్మలో దేవుణ్ణి వెతకండి, ఆత్మలో వెతకండి. ఏమండి, ఇటువరకు మా చిన్నతనంలో కాలువల్లో, చిన్న చిన్న కాలువల్లో నీళ్లు ప్రవాహంగా పోతా ఉంటేనే ఏమండి మా అక్క వాళ్ళు ఇంకా కొంతమంది దిగి నీళ్లు పోతానే ఉంటాయి, వాళ్ళు చేయి పెట్టి అంతంత రొయ్యలు తీసి ఇచ్చేది నాకు. అంటే నీళ్ళల్లో ఉన్న రొయ్యలు వీళ్ళు ఏ విధంగా పడుతున్నారు, చేతులు పెట్టి ఎట్ట పడుతున్నారంటే వాళ్ళు కరెక్ట్గా అట్టా ఎతకతా అది ఏ రాయికో దేనికో అలా అది అక్కడ పడుకుని ఉంటుందంట. వీళ్ళు పోయి దాన్నట బడ్డే ఎత్తుకొచ్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మతో దేవుణ్ణి వెతకాలి. ఆమెను చెప్పండి. ఆ విధంగా మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా దేవుణ్ణి వెతకాలి ప్రియుల. అందుకే ఆత్మతో నీ దిక్కునకు
నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఆమెను అడిగితే, ఏమ్మా నువ్వు ఎట్టున్నావు అని అంటే, నా ఆత్మను ఆయన సన్నిధిలో కొమ్మరిస్తున్నాను అంటుంది. వీళ్ళంతా భక్తి కలిగిన వాళ్ళు, అందుకనే దేవుని కృపను అంత పొందారు. దేవా నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానని లాస్ట్ మాట చెప్పి ప్రభు కన్ను మూసాడు. హల్లెలూయా చెప్పండి. ఏడు మాటల్లో 7వ మాట ఏంటి? నా ఆత్మను నీకు. మనము గుడ్ ఫ్రైడే రోజున చెప్పుకునే లాస్ట్ వర్డ్ 7వ మాట, దేవా తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ఆత్మ ఇదంతా స్పిరిచువల్ అండి. ఈ వాక్యము ఆత్మ సంబంధమైనది. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఈ ఆత్మయ్య ఉన్నది దేవుణ్ణి శారీరకమైన క్రియలతో ఆయన మనం వెతికిన ఆయన దొరకడు. శారీరకమైన క్రియలతో ఆయన మనం పరచలేము. కొంతమంది శరీర సంబంధమైన ఆరాధనలు ఉన్నాయి. అంటే ఏంటి ఏమ్మా? అంటే ఏంటి? చల్ల నీళ్లతో స్నానము చేయాలి. కొంతమంది నిప్పుల మీద అడుస్తున్నారు. ఇంకా కొంతమంది శరీరం మీద గాయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ శరీర సంబంధమైన ఈవెంట్స్. ఈ శరీర సంబంధమైన కార్యాలకి ఆత్మ సంబంధమైన దేవుడికి ఎలాంటి సంబంధము లేదు. ఆత్మ సంబంధమైన దేవుణ్ణి ఆత్మతో వెతకాలి, ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో ప్రార్థించాలి, ఆత్మలో వెతకాలి, ఆత్మను ఆయన వైపుకి ఎత్తుకోవాలి, ఆత్మను కుమ్మరించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అనుభవం ఎంత గొప్పది. అలాంటి అనుభవం మనకందరికి ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. అందుకనే దేవా చూడండి 25వ కీర్తనకు వద్దాం. 25వ కీర్తనలో, దేవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక వదలమాకండి, గట్టిగా పట్టుకోండి. చివరి నిమిషంలోనైనా దేవుడు నీ కోసం అద్భుతం చేస్తాడు. ఆమేన్ చెప్పండి. చివరి నిమిషంలోనైనా దేవుడు నీ కొరకు అద్భుతం చేస్తాడు. కాబట్టి ఎవ్వరు కూడా నమ్మికను మీరు నమ్మిన మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి, దాన్ని వదిలిపెట్టమాకండి. ఆ మధ్యన ఒక అతనికి ఏదో ఇబ్బంది వచ్చి 6 నెలలు జీతం రాలా. ఆ బ్రదర్ మన బ్రదరే, 6 నెలలు శాలరీ రాలా. చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఉద్యోగస్తులకి ఉద్యోగం ఉంటుందే కానీ జీతం రాకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. 6 నెలలు శాలరీ రాకపోతే ఆ బ్రదర్ చాలా ఇబ్బంది పడ్డాడు. దానికి తోడు ఆ టైంలో అతనికి అది ఎక్కడో గుంటూరు జిల్లా ఆ ప్రాంతంలో అతనికి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. ఇకప్పుడు అతను అక్కడికి వెళ్ళాలి. అసలు ఇక అతనికి దుఃఖమే, కన్నీరు ఒకటే. అప్పుడు నేను అతన్ని ఓదార్చేవాడిని, బ్రదర్ బాధపడొద్దు అని చెప్పేసి. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఒకసారి అతను దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుని అక్కడ ఉద్యోగం ఆయన చేయలేక ఎవరో లోకలు రెడ్డి గారిని వాళ్ళని పట్టుకుని మినిస్టర్ కాడికి పోయి ఆ లెటర్ తీసుకెళ్ళి అమరావతికి పోయి ఇచ్చి, ఏదో మన ప్రయత్నాలు మనం చేయాలి కదా, అలా చేసి చివరాఖరికి ఆయన అక్కడి నుంచి మన జిల్లాకి ట్రాన్స్ఫర్కి కాగితం తెచ్చుకుంటే వినండి బాగా, తెచ్చుకుంటే ఆ పోస్ట్ అతనికి ఇక్కడ ఇవ్వాలంటే కుర్చీ ఖాళీ లేదు. ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది కానీ అతను ఇక్కడికి రావటానికి పోస్ట్ ఖాళీ లేదు. అన్న ఒక ఆదివారం ఇట్టండి, అన్న ట్రాన్స్ఫర్ అయితే వచ్చిందన్న, పోస్ట్ ఖాళీ లేదన్న అన్నాడు. సర్లే బ్రదర్ ఏసై ఉన్నాళ్ళు అన్న. మరుసటి వారంకి వచ్చి ఆయన ఏం చెప్పాడంటే, దేవుడు ఎంత గొప్ప కార్యం అంటే, ఒక అతను సస్పెండ్ అయిపోయాడు, ఇతను ఇక్కడికి వచ్చేసాడు. హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడు మన కోసం ఏమైనా చేస్తాడు. దేవుడు మన కోసం ఏమైనా చేస్తా. అందుకనే కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక పాట రాశా, నువ్వు అనుకుంటే ఏమైనా చేయగలవు. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. ఒక అతను సస్పెండ్ అయిపోయాడు ప్రియులారా.
అంటే అతను సస్పెండ్ అవ్వాలని మనం కోరుకోలేదు. అతను అయిపోయాడు, ఇతను ఇక్కడికి వచ్చేసాడు. లేకుంటే ట్రాన్స్ఫర్ వచ్చినా అతను రాలేడు. అంటే దేవుడు నీ కొరకు మనందరి కొరకు ఏమైనా చేయగలడు. మనం ఆయన మీద నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. వాళ్ళు చెప్పిన మాటలని విశ్వాసాన్ని పోగొట్టుకోమాకండి. నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, బలమైన దేవుడు మన దేవుడు. అందుకని ఇక్కడ ఈ దావీదు అనే వ్యక్తి 2 పనులు చేశాడు. ఏం చేశాడు? తన ఆత్మని ఎత్తుకొనుచున్నాడు, రెండోది నమ్మిక ఉంచి ఉన్నాడు. ఈ 2 పనులు ఆయన చేయమట్టి దేవుడు అతన్ని ఏం చేశాడంటే, చేస్తూ అతను ఏమని ప్రార్థించాడు? 2వ వచనంలో ఏమని ప్రార్థిస్తున్నాడు? దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడియొద్దయ్యా ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మన దేవునికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అయ్యా నన్ను సిగ్గుపడియొద్దయ్యా. ఇంకా అంటున్నాడు, నా శత్రువులు నన్ను చూసి ఉత్సహింపనీయకోమో. అయ్యా, నా శత్రువులు నన్ను చూసి ఆనందిస్తారయ్యా, అలా చేయనీమాకయ్యా, ఉత్సహింపనీమాకయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా అతను ప్రార్థన చేస్తున్నాడు. అయితే 3వ వచనంలో అద్భుతమైన మాట ఏంటంటే, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గును. ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, భయపడొద్దు. పరిస్థితులన్నీ నీకు విరోధంగా ఉన్నాయా? పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయా? ఆశ అనేదే కనుచూపు మేరలో లేకుండా ఉందా? భయపడొద్దు. దేవుడు నమ్మదగిన వాడు. నీకోసం ఒక్క అద్భుతం చేసి నిన్ను సిగ్గుపరచకుండా దేవుడు చేస్తాడు. ఆమెను చెప్పండి. దేవుడు నన్ను ఘనపరుస్తాడని చెప్పండి. ఎస్, ఆయన మనల్ని ఘనపరుస్తాడు, కానీ ఆయన మనల్ని సిగ్గుపరచడు. మన బంధువుల మధ్యలో, మన స్నేహితుల మధ్యలో, మనం ఉంటున్న గ్రామంలో, కాలనీలో దేవుడు మనల్ని సిగ్గుపరచడు, ఘనపరుస్తాడు. ఆమెను చెప్పండి. మనం ఆయన వైపు కనిపెట్టుకుని ఉండాలి, ఆయన వైపు కాచుకుని ఉండాలి, ఆయన వైపు మన ఆత్మను ఎత్తుకొని ఉండాలి, ఆయన మీద నమ్మకం ఉంచి ఉండాలి. అప్పుడు దేవుడు మనలను సిగ్గుపరచడు, మనల్ని ఘనపరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆత్మతో ఆరాధించేవారిగా, ఆత్మతో ప్రార్థించేవారిగా, ఆత్మను దేవుని వైపు ఎత్తుకునేవారిగా, అలాంటి శ్రేష్టమైన లోతైన భక్తి జీవితంలోనికి రండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. పైన భక్తి వద్దండి, వద్దు. అందుకే చదివితే బాగా చదవాలి, లేదంటే పని చేసుకుని హ్యాపీగా ఆ పనిలో సెటిల్ అవ్వాలి. ఇటు చదువుతానని మంచిగా చదవకుండా అలా ఉంటే అటు చదువు ద్వారా మేలు జరగదు, ఇటు ఏ పని కూడా. అవును కదన్నా? కాబట్టి మనం భక్తి చేసినప్పుడు ఇందులో చాలా లాభం ఉంది. అదేంటి పాస్టర్ గారు, వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉంటాయి, భక్తిలో కూడా ఉందా? నేను చెప్తటం కాదు, బైబిల్లోనే ఉంది. భక్తిలో చాలా లాభం ఉంది. హల్లెలూయా చెప్పండి. ఈ భక్తిలో చాలా లాభం ఉంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము అని రాయబడి ఉంది. గొప్ప లాభం ఉంది. ఆ గొప్ప లాభాన్ని ఇంతైనా నువ్వు పొందాలంటే నువ్వేం చేయాలంటే శ్రేష్టమైన భక్తి చేయి. నీ ఆత్మను దేవుని వైపుకి ఎత్తుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద నమ్మకం ఉంచు. దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నువ్వు ఉంటున్న వారి మధ్యలో, నువ్వు వెళ్ళిన ప్రతి దగ్గర దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అనేకులు ఎదుట ఒక వెలుగుగా ఆయన నిన్ను చేస్తాడు. వెలుగుకు ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. ఎందుకంటే ఆ వెలుగు దగ్గరకు అందరూ వస్తారు. హల్లెలూయా చెప్పండి. చీకటి దగ్గరికి అందరూ వస్తారా? వెలుగు దగ్గరికి వస్తారా? దేవుడిని వెలుగుగా నిన్ను చేసినప్పుడు అందరూ నీ దగ్గరికి వస్తారు. అందరూ నీ గురించి మాట్లాడుకుంటారు. అందరూ నీ గురించి గొప్పగా అనుకుంటారు.
ఆ విధంగా దేవుడు నిన్ను చేసి నిన్ను బలపరుస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన మీద నమ్మకం ఉంచో, ఆయన వైపు నీ ఆత్మనెత్తుకో, ఆయన సన్నిధిలో ప్రార్థించుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. అటువంటి లోతైన భక్తి జీవితాన్ని నువ్వు చేయి. ఏది చెప్పండి అందరూ కూడా, దేవుడు నన్ను సిగ్గుపరచడు, దేవుడు నన్ను సిగ్గుపరచడు, దేవుడు నన్ను సిగ్గుపరచడు, దేవుడు నన్ను ఘనపరుస్తాడు, దేవుడు నన్ను ఘనపరుస్తాడు, దేవుడు నన్ను ఘనపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కృపగలిగిన దేవా మీకు వందనాలు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, నమ్మదగిన దేవా నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరిని బట్టి వందనాలయ్యా. ఆశీర్వదించండి, దీవించండి, నాయన కృపలతో నింపండి. అవునయ్యా, నీ దిక్కునకు చూసి మా ఆత్మను ఎత్తుకోవాలి, మీ మీద నమ్మిక ఉంచాలి. ఇలాగున మేము చేసినప్పుడు ఆత్మతో ఆరాధించి, ఆత్మతో స్తుతించి, ఆత్మతో ప్రార్థించి, ఆత్మలో నిన్ను వెతికినప్పుడు, ఆత్మతో నిన్ను వెంబడించినప్పుడు, ఆత్మలో దీనత్వము కలిగి ఉండండి. పరలోక రాజ్యం వారిదని మీరు చెప్పారు. కాబట్టి ఆత్మ సంబంధమైన దేవుడివి, శరీర సంబంధమైన కార్యాలతో నిన్ను సంతోషపరచలేము. నిప్పుల మీద నడవడం, శరీరాన్ని కత్తులతో గాయపరచుకోవడం, ఇలాంటి శరీర సంబంధమైన కార్యాలతో ఆత్మ సంబంధమైన దేవుడికి సంబంధం లేదు. ఆత్మ సంబంధమైన దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అన్నాడు. అట్టి అనుభవంలోకి మనం వద్దాం. హన్నా అనుభవం, నా ఆత్మను ఆయన సన్నిధిలో నేను కొమ్మరిస్తున్నాను అన్నింది. అట్టి అనుభవంలోకి వద్దాం. కాబట్టి మనం అందరం కూడా ఆత్మతో దేవుడిని వెతకదాం. అప్పుడు దేవుడు మనలను సిగ్గుపరచడు, సిగ్గుపరచడు, సిగ్గుపరచడు. దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, ఘనపరుస్తాడు, ఘనపరుస్తాడు. మీరు కూడా మీరు ఎప్పుడు మీరు ఈ మాట మీరు చెప్పుకుంటూ ఉండాలి, చెప్పుకుంటూ ఉండాలి. కాలేజీలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, దేవుడు నన్ను సిగ్గుపరచడు, దేవుడు నన్ను సిగ్గుపరచడు, దేవుడు నన్ను ఘనపరుస్తాడు, దేవుడు నన్ను ఘనపరుస్తాడని ఎప్పుడు మీరు చెప్తా ఉండాలి, చెప్తా ఉండాలి. దేవానికి వందనాలు. మాటలు విన్న బిడ్డలందరిని బట్టి వందనాలు. ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, కృపాక్షేమాలతో నింపమని కృతజ్ఞతలు మీరు చెప్పుకుంటూ యేసు నామంలో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.